మనందరి జీవితంలో పోరాటాలు ఉంటాయి. మనందరం ఓ శత్రువుతో మనం పోరాడుతున్నాం. పిల్లల పెళ్ళిళ్ళు, తల్లిదండ్రుల బాధ్యతలు, కుటుంబ అవసరాలు, రుణాలు, రోగాలు, బలహీనతలు, అనేకమైన పోరాటాలు ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి చేస్తున్నాడు. అయితే పోరాటంలో విజయం రావాలంటే 2 రకాలుగా మనం పోరాడాలి. ఒకటి భౌతికంగా పోరాడాలి, రెండవది ఆత్మీయంగా కూడా పోరాడాలి. ఆత్మీయమైన యుద్ధం ఒకటి, భౌతికమైన యుద్ధం ఒకటి. మీరు చదివినటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే భౌతికమైన యుద్ధం కనబడుతుంది. ఎవరు చేస్తున్నారు భౌతికమైన యుద్ధం అంటే? యెహోషువ చేస్తున్నాడు. యెహోషువ సైన్యాన్ని వెంటబెట్టుకొని అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నారు. మరి మోషే ఏ పోరాటం చేస్తున్నాడు? మోషే ఏ విధంగా యుద్ధం చేస్తున్నాడు అంటే ఆత్మీయమైన యుద్ధం చేస్తున్నాడు. అహరోను, హూరు అను వారిని వెంటబెట్టుకొని కొండెక్కి 2 చేతులు ఆకాశం వైపెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే యెహోషువ కత్తివాడి చేత ఎంత యుద్ధం చేస్తున్నప్పటికీ కూడా మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు, మోషే చేతులు దించినప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఈ సందర్భం మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే నీ పని ఉండాలి, నీ పనికి తగ్గట్టు ప్రార్థన కూడా ఉండాలి. ప్రార్థన పక్కన పెడతాను, పరిగెడతాను, ప్రయాసపడతాను, నా ఆలోచన నాది, దేవుడు అవసరం లేదు, నేను నా సొంత బలంతో నా యుద్ధాలన్నీ గెలుస్తాను అంటే నో. ఈరోజు సమాజం నుంచి దేవుడు ప్రత్యేకపరిచిన జనులుగా సంఘం ఉంది. ఎందుకు దేవుడు సంఘాన్ని కట్టాడు? ఎందుకు ప్రతి ఆదివారం మీరు కూడుకోండి అని చెప్పాడు? ఎందుకు ఇక్కడ దేవుని వాక్యం ప్రకటించబడుతుంది? ఎందుకు ప్రార్థనా కూటాలు జరుగుతున్నాయి? ఎందుకు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి? ఎందుకు సంపూర్ణ రాత్రి ప్రార్థనలు జరుగుతున్నాయి? ఎందుకు స్త్రీల సదస్సులు జరుగుతున్నాయి? ఎందుకు యవ్వనస్తుల కూడికలు జరుగుతున్నాయి? ఎందుకు గృహ కూడికలు జరుగుతున్నాయి అనంటే, బిడా, రెక్కలు ముక్కలు చేసుకొని ఒంట్లో సత్తు ఉన్నా లేకున్నా, ఆరోగ్యం సహకరించినా లేకున్నా, నీ పిల్లల నిమిత్తమై, నీ కుటుంబం నిమిత్తమై, సభ్య సమాజం ఎదుట తలదించుకోకుండా ప్రతి బాధ్యతను చక్కగా నెరవేర్చుట కొరకై పరిగెడుతున్న పరుగు, పడుతున్న నీ ప్రయాస ఫలభరితముగా ఉండాలి అనంటే నీ కోసం చేతులెత్తి ప్రార్థించే మోషే నీ జీవితంలో ఉండాలి. మోషే నాయకత్వానికి లోబడే యెహోషువగా నీవు ఉండాలి.